అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. దేవి శరన్నవరాత్రులలో 5వ రోజు అనగా తేదీ 26/09/2025 శుక్రవారం అమ్మవారి యొక్క అవతారం శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం. ఇప్పుడు మనం ముందుగా శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ప్రాచీన కాలమందు సృష్టి సమతుల్యత కూలిపోయింది. దేవతలు అసురుల చేత ఓడిపోయారు. ఆకాశమంతా అంధకారం వ్యాపించింది. 3 లోకాలు దుఃఖముతో నిండిపోయాయి. ఆపదలో దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు పొందిరి. కరుణామయుడైన ఆయన ఒక రహస్యము చెప్పెను. అది ఏమిటంటే, క్షీరసాగరమును మదించండి, అమృతమును పొందండి, దానితో మిమ్మల్ని రక్షించుకోండి అని. ఆ తరువాత క్షీరసాగర మదనం ప్రారంభమయ్యింది. మంద్రపర్వతం మదన దండముగా, వాసుకి నాగు రుజువుగా మారెను. దేవాసురులు శక్తివంచన లేక ప్రయత్నించిరి. సముద్రము గర్జించెను. ఆ గర్జనల మధ్య దివ్య రత్నములు వెలిసెను. కామధేనువు, కల్పవృక్షము, పారిజాత పుష్పము, స్వర్గ నర్తకులు, గజరాజు ఐరావతం ఇలా ఒకదాని తరువాత ఒకటి ప్రతిభాసించెను. కానీ అకస్మాత్తుగా భయంకరమైన విషము అలాహలం ఉద్భవించెను. సృష్టి అంతా నాశనం కావలసిన పరిస్థితి. అప్పుడు పరమేశ్వరుడు ఆ విషమును పానం చేసెను. పార్వతీమాత ఆయన కంఠమును ఆపగా ఆయన నీలకంఠుడై వెలిగెను. తరువాత క్షీరసాగరపు సువర్ణ తరంగాలపై ఒక పద్మం వికసించెను. దానిపై ఆదిశక్తి, ఐశ్వర్య స్వరూపిణి, సకల సంపదల తల్లి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యెను. ఆమె కాంతి 1000 సూర్యుల కాంతుల కన్నా గొప్పది. దేవాసురులు అందరూ ఆ దివ్య రూపమును దర్శించి మంత్రముగ్ధులయ్యిరి. లక్ష్మీదేవి చిరునవ్వుతో దివ్య పుష్పహారమును తీసుకొని మహావిష్ణువు కంఠమున అలంకరించెను. అలా ఆయన శాశ్వత సఖి అయి నిలిచెను. పద్మాసనమున కూర్చొని స్వర్ణ నాణేలు ప్రసరించుచు, గజాలు పవిత్ర జలంతో అభిషేకించుచు శ్రీ మహాలక్ష్మీదేవి 3 లోకములకు సంపద, ఐశ్వర్యములు ప్రసాదించెను. ఆమె 4 చేతులు జీవన లక్ష్యమును సూచించెను. ఆ దినం నుండి భక్తులు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించుచున్నారు. సంపద కోసం, శాంతి కోసం, ఆధ్యాత్మిక ఆనందం కోసం. ఆమె శాశ్వత జ్యోతి, సంపద తల్లి, సృష్టిని నిలబెట్టే దివ్య శక్తి. ఇది శ్రీ మహాలక్ష్మీదేవి అవతార విశిష్టత. ఇప్పుడు మనం శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం. ఈ అష్టోత్తరం చదవడం వచ్చిన వారు ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ పూజ చేసుకోండి. చదవడం రాని వారు ఒక్కొక్క మంత్రం వింటూ మనసులో ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ పూజ చేసుకోండి. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి ప్రారంభ. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యాయ నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యాయై నమః, ఓం సురభ్యాయై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచియే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వదాయై నమః, ఓం సుదాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయై నమః, ఓం లక్ష్మాయై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్త్యై నమః, ఓం ఆదిత్యాయై నమః, ఓం దిత్యాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుదాయై నమః, ఓం వసుధారిణ్యాయై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షాయై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహపరాయై నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనగాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యాయై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షాయై నమః, ఓం పద్మసుందర్యాయై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యాయ నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యాయై నమః, ఓం పద్మగంధిన్యాయై నమః, ఓం పుణ్యగంధాయై నమః,
ఓం సుప్రసన్నాయే నమః. ఓం ప్రసాదాభిముఖ్యాయే నమః. ఓం ప్రభాయే నమః. ఓం చంద్రవదనాయే నమః. ఓం చంద్రాయే నమః. ఓం చంద్ర సహోదర్యాయే నమః. ఓం చతుర్భుజాయే నమః. ఓం చంద్రరూపాయే నమః. ఓం ఇందిరాయే నమః. ఓం ఇందుశీతలాయే నమః. ఓం ఆహ్లాదజనన్యాయే నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యాయే నమః. ఓం సత్యాయే నమః. ఓం విమలాయే నమః. ఓం విశ్వజనన్యాయే నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దరిద్రనాశిన్యాయే నమః. ఓం ప్రీతపుష్కరిణ్యాయే నమః. ఓం శాంతాయే నమః. ఓం శుక్లమాల్యంబరాయై నమః. ఓం శ్రియాయై నమః. ఓం భాస్కర్యాయై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరాహరోహాయై నమః. ఓం యశస్విన్యాయై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యాయై నమః. ఓం హేమమాలిన్యాయై నమః. ఓం ధనధాన్యకర్తయే నమః. ఓం సిద్ధయే నమః. ఓం శ్రైణ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయే నమః. ఓం నృపవేష్మగతానందాయే నమః. ఓం వరలక్ష్మాయే నమః. ఓం వసుప్రదాయే నమః. ఓం శుభాయే నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయే నమః. ఓం మంగళాదేవ్యయే నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్నే నమః. ఓం ప్రసన్నాక్షాయే నమః. ఓం నారాయణ సమాశ్రితాయే నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యాయే నమః. ఓం దేవ్యే నమః. ఓం సర్వోపద్రవారిణ్యాయే నమః. ఓం నవదుర్గాయే నమః. ఓం మహాకాళ్యాయే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయే నమః. ఓం భువనేశ్వర్యాయే నమః. ఇది శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటంటే సాకన్నం. తరువాత వీడియోలో మనం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం యొక్క విశిష్టత మరియు అష్టోత్తర శతనామావళి మరియు నైవేద్యం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.